వినిపించడానికి ఒక గొంతుగా నిలబడడానికి మనకందరికి కూడా రామదేవయ్య గారు గొంతు కాబోతా ఉన్నారు. ఇప్పటికే కుంటలు పత్తికలు మండలాలలో మేము అందరినీ చూసాం. అందరూ అన్ని రాజకీయ పార్టీలు చూసాం. ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి గ్రామాల నియోజనం పలుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఓట్లు వేయాల. ఒకటేమో ఢిల్లీకి పోతారు లోక్సభకి, పార్లమెంట్కి. దానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంపూర్ యాదవ్ చేస్తున్నాడు. ఆయన్ని అసెంబ్లీ మన అసెంబ్లీకి పత్తికొండ అసెంబ్లీకి కాంగ్రెస్ సిపిఎంలో కలుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు రామచంద్రయ్య, నా గుర్తు కంకిపోవడం. ఈ 2 ఓట్లు వేయాలి. ఢిల్లీలో కృషిగా చేస్తున్నాను. ఎందుకు కాంగ్రెస్లో కలిసామనేది చాలా విషయాలు చెప్పినారు. ముఖ్యంగా అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. మన ఈటీవీ తెలుసాం అందరూ. ఈటీవీ ఓపెన్ చేస్తే 2 గడ్డవాళ్ళు కనపడతారు. ఒక ఆయనేమో నరేంద్ర మోడీ ప్రధాని, ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు. ఇద్దరే బాగా కనపడతారు ఈటీవీలో, మిగతా వాళ్ళు కనపడతారు. ఆయన నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కింద బీజేపీ ఆయన అధికారంలోకి వచ్చే ముందు చెప్పినాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులకు ధరలన్నీ తగ్గిస్తామన్నాడు. ధరలేని తగ్గగా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆ లెక్కన 10 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత ఏం చెప్పినాడు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు. 2022 కంటే 2 ఏళ్ళ కిందటే రెట్టింపు చేస్తానన్నాడు.